దేవుని నామంలో పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యములోనికి ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యములోకి వెళ్దాం. మరొకసారి అందరూ తరలో వచ్చి ప్రార్థనలు ఏకీభవించాలని. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. దేవాని దాసురాలు మీద నీ శక్తి నీకు హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు. ఎలీషా దాని చుట్టూ నాయన పర్వతములు ఉన్నట్టు దాసురాలు చుట్టూ నీ మహిమను మనం ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. తండ్రి నీ మహిమతో తాకండి, మీ శక్తితో నింపండి నాయన. మా స్వరం కాదు ప్రభా, అయ్యా నీ స్వరాన్ని పంపండి దేవా. స్తోత్ర నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సమయం వ్యర్థపరుచుకున్నాను అయ్యా. నీ సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ సంపదతో నింపబడి ప్రతి హృదయాన్ని మీరు ఉంటుదురు కాక, ప్రతి హృదయాన్ని మీరు తెచ్చుదురు కాక, అమూల్యమైన సత్యాన్ని నింపుకునే సత్యమును అనుసరించే మార్గమును నీ బిడ్డల జీవితాలలో దయచేయమని, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని మీరు తాగి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. గమనిస్తే ఈ దినమున అంశ భాగము ఏమిటనగా దేవుని యొక్క చూపు. దేవుని చూపు. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. వ్యవసాయదారుడు లేక కాపరి పంటను పొలమును ఎల్లప్పుడూ కాస్తూ ఉంటాడు. కానీ దివారాత్రములు ఆ పంట మీద తన యొక్క చూపును నింపుతాడు. ఎందుకని? పంట నష్టంలోనికి వెళ్ళకుండా ఫలించిన పంట తన పొట్టలు చేర్చుకోవాలనే ఆశ. ఆ యొక్క తీవ్రతతోనే దివారాత్రము ఆ యొక్క కాపు మీదనే వారి యొక్క దృష్టి నిలుస్తుంది. మనము కూడా చూడండి, ఒక జామ చెట్టు లేక ఒక మామిడి చెట్టును లేక ఏదో ఒక ఫలాన్నిచ్చే చెట్టు మన ఇంట్లో వేసుకున్నాం అనుకో, పెరట్లో వేసుకున్నాం అనుకో, అది ఫలించే సమయానికి దాని మీద నీ చూపు నిలుస్తుందా లేదా? రోజు రోజు కూడా ఎన్ని పండ్లు కాసాయి, ఎన్ని పండ్లు నిలిచాయి, ఎవరైనా దొంగిలించారని దాన్ని ప్రతి నిత్యము కూడా దాని మీద నువ్వు చూపు నిలుపుతావు. అయితే దేవుని యొక్క చూపు కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించిన మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరనగా దేవుని ప్రజలు, దేవుని జనం. అయితే దేవుడు ఎలాగా కాస్తున్నాడంట? దివారాత్రములు ఆయన దాన్ని కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నేను దానిని కాయించున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క జనులను, దేవుని యొక్క తోటను ఆయన కాస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను కాయించున్నాను. ఆమేన్. ఎవరు కాస్తున్నదనగా సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు ఆ యొక్క తోటను కాస్తూ ఉన్నాడు. ఆ కాపును కాపాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు సంఘానికి సూచన, ఒక ఛాయా చిత్రముగా సంఘము పుట్టక మునుపు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలండి, దేవుని జనము. వారిని దేవుడు కాపాడుచు ఉన్నాడు. దివారాత్రములు నేను కాయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఈరోజు సంఘము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని యొక్క జనులు. ఆమేన్. నిన్ను నన్ను సంఘమును ఆయన కాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ నింపనము ఎంతమందిలో ఉంది చెప్పగలరా? దేవుడు నన్ను కాపాడుచు ఉన్నాడు, దేవుడు నాకు ఎల్లప్పుడూ కూడా ఆయన కాయిస్తూ ఉన్నాడు కనుక నేను సురక్షితముగా ఉన్నాను, భద్రముగా ఉన్నాను, ఏ కీడు రాకుండా ఉన్నాను, ఏ అపాయము కలిగినా నన్ను తప్పిస్తూ నా దేవుడే నన్ను రక్షిస్తూ ఉన్నాడని ఎంతమంది నమ్మగలరు? నమ్మాలి. ఆమేన్. దేవుడు నిన్ను కాయించున్నాడు కనుకనే ఈరోజు ప్రతి స్థలంలో కూర్చుని దేవుని మాటలు వినగలుగుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూడండి,
దుర్మార్గులైన వారి మీద ఉంటుందా లేదా? వారిని మరి దేవుడు దేనికి ఉపయోగిస్తున్నాడు? ఉగ్రతకు, నరకంలోనికి వారిని ప్రవేశపెడుతున్నాడంటే వారిని క్షమించాలి కదా. క్షమించగలడు. కానీ పాపి అని వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన బలమైన బాహువుతో దుష్టుని కూడా, పాపిని కూడా క్షమించి పరలోకానికి సొంతము చేసుకోగలడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజల మీద నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను, బలరక్కసి చెట్లను ఒకవేళ ఉడిని ఎడల యుద్ధము చేయమని వలె నేను వాటిలోనికి ఒడిగల్సి వచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఆమేన్. పంట పైరు వేసేవారు ఎప్పుడు కూడా దానిలో ఏమైనా కలుపు మొక్కలు మొలిసినప్పుడు ఏం చేస్తారండి? చెట్టు బాగా ఫలించాలంటే కలుపు మొక్కలను మొదట తీసివేయాలి. మానవుల హృదయంలో కలుపు మొక్కలు ఏంటంటే దుష్ట గుణాలు. మానవుని హృదయంలో ఫలించకుండా అడ్డుకునే గుణములు ఏమిటి అనగా మానవుని ఫలితాన్ని తొలగించే ఏమనగా దుష్ట హృదయము, దుష్ట ఆలోచనలు, దుష్ట మార్గాలు. ఇవి మానవుని హృదయంలో ఎలా ఉన్నాయి? గచ్చ పొదలుగా, ముళ్ళ పొదలుగా ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తొలగిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మన యొక్క జీవితాలలో కూడా మనము ఫలించాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలా, పాపమును విడిచిపెట్టాలి, దుష్ట ఆలోచనలు, దుష్ట నడతను విడిచిపెట్టాలి. నీ హృదయంలోనికి ప్రభువు పనిచేయాలనగా, నీ హృదయంలో వాక్యము పనిచేయాలనగా, నీవు వాటి నుంచి విడుదల పొంది ప్రభు స్వాధీనము కావాలనగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించగలగాలి. ఆ పరిస్థితి ఎవరి స్వాధీనంలో ఉంది? మనిషి యొక్క స్వాధీనంలో ఉంది. అయ్యా నేను పాపిని, నన్ను బాగు చేయము, ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయమును శుద్ధి చేయమని నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న చెడునంతా ఏం చేస్తాడు? దేవుడు తొలగించేసి నువ్వు ఫలించడానికి ఆధారముగా దేవుడు ఉండగలడు. అదే గమనిస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 వచనాలలో మనం చూడగలమండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను గురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించను. ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూస్తున్నాను, కానీ అది కారు ద్రాక్షను కాచను. చూడండి, ఇక్కడ యజమానుడు తోట మీద ఎంతో శ్రద్ధ నిలిపాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ వేశాడంట ఆయన? ద్రాక్ష తోటను సత్తువ భూమి కలిగిన ప్రదేశంలో ద్రాక్ష తోటను వేశాడు. హల్లెలూయా. అంతేకాకుండా శ్రేష్టమైన ద్రాక్షావళిని, మేలు రకమైన ద్రాక్షావళిని నాటాడు. ఆమేన్. అంతేకాకుండా దానికి ఏం చేశాడండి? ఎరువు పెట్టాడు, అలాగే త్రవ్వాడు, నీరు కట్టాడు, శ్రద్ధ అంతా పూనుకున్నాడు. ఒక పైరు రావాల్సిన దానికి, పంట రావాల్సిన దానికి, కాపు రావాల్సిన దానికి ఎంతగా వ్యవసాయదారుడు చేయగలడు ఆ పని అంతా కూడా చేశాడు. చేయడమే కాకుండా పంట వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడండి? తొట్లు తొలగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? ఈ పంటను ఆ తొట్లో ద్రాక్ష గెలలను ఆ తొట్లో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. గురుచు కూడా వేయించాడంట. ఎందుకంటే గురుచు కావాలా కాయడానికి. గురుచు అంటే ఎత్తైన స్థలంలో కూర్చొని ఏ యొక్క కుంటనక్కలు గాని, పైరు నష్టపరిచే ఏ యొక్క కీడు గాని పంట మీదకి రాకుండా గురుసు మీద ఈయన కావలి కాస్తున్నాడు. కానీ ఇంత శ్రద్ధ పూనిన, ఇంత జాగ్రత్త యజమానుడు కలిగి ఉన్న ఆ యొక్క ద్రాక్ష తోట ఎలా ఫలించిందంట? కారు ద్రాక్షగా. కారు ద్రాక్ష కాయలు కాసింది. కారు ద్రాక్షలనగా పనికి రాని కాయలు. పనికి రాని కాయలు నువ్వు తినగలవా? నువ్వు ఆ ద్రాక్ష రసాన్ని త్రాగగలవా? దేనికైనా ఉపయోగించగలవా? వ్యర్థము. ఆమేన్. చూడండి, ఇక్కడ ఫలించేవాడిని తప్ప, వ్యవసాయదారుని తప్ప, నోరు తెరిచి చెప్పాలా? ఎవరికి తప్పుగా కనపడుతుంది? ఈ వాక్యం చదివినప్పుడు వ్యవసాయదారుడు శ్రద్ధ
చేసింది? కారు ద్రాక్షలు ఫలితము లేని కాయలు కాసింది. ఈనాడు మనము కూడా చూడండి, దేవుని ప్రజలమండి, దేవుని ప్రజలముగా ఈ ద్రాక్ష తోట అనగా సంఘములో చేర్చబడ్డాం. సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఏమందిస్తున్నాడు? మీకు ఆహారమును అందిస్తున్నాడు, వాక్యమును అందిస్తున్నాడు. అప్పుడు మనల్ని పెళ్ళగిస్తూ ఉన్నాడు, అనగా మన హృదయాలను తోడుతూ ఉన్నాడు, మన పాప స్థితిని బయటికి తెస్తూ ఉన్నాడు. మనము భూమిని తవ్వినప్పుడు ఏమొస్తాయి? కొన్ని ఏమొస్తాయంటే రాళ్ళు తుప్పలు వచ్చేస్తాయి, వాటిని ఏరి పారవేస్తున్నాం. అలాగే మన బ్రతుకులను సరి చేయడానికి వాక్యం వింటున్నప్పుడు మన హృదయానికి కొన్ని కుదరబడతాయి, కొన్ని మనకు పనిచేస్తాయి. కానీ అప్పటికప్పుడే వాటిని తొలగించుకున్న రీతిగా, ఏదో మెత్తబడిన రీతిగా, వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకున్న రీతిగా మనము పైకి ఫోకస్ గా నటిస్తామే, కానీ మన హృదయంలో వాక్యము ఏమాత్రము పని చేయదు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఎరువు పెడుతున్నాడు అంటే వాక్యం అందిస్తున్నాడు, నిన్ను సరి చేస్తున్నాడు. ఆయా స్థలములందు నీకు హెచ్చరికలు జరుగుతున్నాయి. దేవుని మందిరంలో దేవుడు నిన్ను బాగు చేయ కోరుకున్నాడు, కానీ నువ్వు బాగుపడడానికి దేవుని స్వాధీనంలోనికి రాక ఏం చేస్తున్నావు? ఫలితములు ఇవ్వని వ్యక్తిగా నేర్చుకుంటున్నావు. పైకి క్రైస్తవుడే, పైకి క్రైస్తవురాలవే, సంఘ సభ్యురాలవే. నీకు కల్వరి పీఠ మందిరం అనేది ఒకటి ఉంది, సంఘం అనేది ఒకటి ఉంది, సేవకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను కాపు కాయవాడు ఒక కాపరి అనేవాడు ఉన్నాడు. కాపరి బాధ్యత కాపరి చేస్తున్నాడు, కానీ ప్రజలు ఏం చేస్తున్నారండి? మంచి ఫలములు లేని వారి వలె ఉన్నారు. కాబట్టి ఒక ఉపమానం కూడా యేసయ్య వారు చెప్తాడు. గమనిస్తే ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నదంట. అది ఫలించకపోవడం వల్ల అక్కడ ఏం చేస్తున్నాడు యజమానుడు? ఆ తోటమాలితో చెప్తున్నాడు, అయ్యా ఇది చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇది ఫలించలేదు. ఇది ఇక్కడ ఉండడం వల్ల భూమి యొక్క సారమంతా ఇది తీసుకుంటుంది, ఈ ప్లేస్ కూడా ఈ యొక్క చెట్టు ఆక్రమించేస్తుంది. చూస్తున్నాం కానీ ఫలితము ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని నరికివేయమంటాడు. నరికివేయడానికి ఎవరికి ఇష్టం లేదు చెప్పాలి? తోటమాలికి ఇష్టం లేదు. యజమానుడు పరిశీలన చేశాడు, చెట్టు ఫలించలేదు. ఎందుకు? ఇంకా చెట్టు యొక్క సారం పక్కనున్న చెట్ల యొక్క సారం అంతా ఇదే తీసుకుంటుంది. వ్యర్థముగా ఉండడం ఎందుకు? నరికివేయమంటే తోటమాలి ఏం చేస్తున్నాడో తెలుసా? గోచారుకుంటున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఈ సంవత్సరము ఒక్కసారి చూడు, ఈ సంవత్సరము ఉండలేము, నేను మరలా దానికి పాతి తీస్తాను, నీరు కడతాను, ఎరువు వేస్తాను. ఈ సంవత్సరము అది ఫలించకపోతే నరికివేయి. ఎవరు వేడుకుంటున్నారండి? తోటమాలి యజమానుని వేడుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అదే చేస్తున్నాడండి. యేసు ప్రభు వారు అపనే చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడో చూసినట్లయితే నరకబడి అగ్నిలోనికి చేరవలసిన వారమే, నశించి పోవలసిన వారమే. అయితే దేవునికి క్రోధము లేదండి, యేసు ప్రభు వారికి క్రోధము లేదు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయనే ప్రేమే ఉన్నాడు. కనుక మనం ఈ సంవత్సరం ఎదురు చూస్తూ మనల్ని నశింప చేయలే, ఇంకా మన మీద శ్రద్ధ నిలిపి ఈ సంవత్సరమైనా ఈ వ్యక్తి ఫలించునేమని ఎదురు చూస్తున్నాడు. ఆమె ఈ సంవత్సరంలో జ్ఞానం కలిగి నడవాలి. ఆమె దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు, క్రైస్తవురాలుగా ఉన్నావు, వాక్యం వింటున్నావు, అనుసరిస్తున్నానులే, క్రైస్తవ వ్యక్తులే, ఇదిగో నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటుందిలే నువ్వు అనుకుంటున్నావేమో. ఫలించకపోతే చాలా గొప్ప ఏంటండి? గొప్ప అపాయంలో చిక్కి ఉన్నావు, గొప్ప అపాయంలో చిక్కి ఉన్నావు. నువ్వు నరకబడి అగ్నిలోకి వేయబడతావు. అయితే ఈ సంవత్సరమైనా నీవు విశ్వాసగా ఫలించబోనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఫలించాలంటే ఏం చేయాలా? నీ హృదయంలో ఉన్నటువంటి చెడునంతా తొలగించడానికి నువ్వే ఇష్టపడాలి. నువ్వు స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి రావాలి. అరమరికి వెళ్ళేవు. నా హృదయం ఏమిటో నాకు తెలుసు, నీ హృదయం ఏమిటో నీకు తెలుసు. హృదయము అంతరంగము ఎవరునో గ్రహించుకోలేవు. కాబట్టి నువ్వు పాపిని కావా? దేవునికి దగ్గర ఉన్నావా? దేవునికి దూరం ఉన్నావా? దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదన్నది నీ హృదయపు స్థితికి దేవుడు వదిలేస్తున్నాడు. అయితే ఆ హృదయపు స్థితి తెలుసుకున్నా మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. బ్రహ్మా నేను
ఫలించని రీతిలో ఉన్నాను. నీ రక్తంతో నేను కడగబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, లేక రక్షణ లేక ఎన్నో సంవత్సరాలు వస్తున్నాను, కానీ నేను ఫలించాలి. ఆమేన్. వాక్యం యొక్క ఫలింపు నాలో ఉండాలి. యథార్థమైన భక్తి నాలో ఉండాలి. నిజమైన క్రైస్తవ ఆనవాలు లేకపోతే నేను బ్రతికిన సజ్జనదాంతో సమానం. అలాంటి బ్రతుకు నాకు ఎందుకు అయ్యాలి? మనము స్వచ్ఛందంగా అంటే నీవుగా యేసయ్య దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పరిస్థితిలో 5వ అధ్యాయంలో, యెషయా 5వ అధ్యాయంలో ఇశ్రాయేల్ జాతి ప్రజలు అలాగే ఉంటే ఆయన ఏం చేశాడంటే ఇంకా ఈ యొక్క ద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయి? చేదు ద్రాక్షలు, కారు ద్రాక్షలు ఫలించాయి కాబట్టి ఇక దీన్ని సాగు చేయదని చెప్పి ఆ కింద వచనాలలో కంచె తొలగించాడు. ఆమేన్. కంచె అంటే ఏంటమ్మా? భద్రతనిచ్చేది. అయితే కారు ద్రాక్షలు కాబట్టి కంచె తీసివేశాడు. ఇంకా అది తొక్కబడినా పర్వాలే, నక్కలు వచ్చి తిన్నా పర్వాలే, ఎవరైనా దోచుకున్నా పర్వాలే, నాకు ఫలించిన వాటికి నేనెందుకు కాపు కాయాలా? నేనెందుకు ఖర్చు వేయాలా? నేనెందుకు భద్రత కలిగించాలని దేవునికి అప్పుడు వచ్చింది కోపం. ఎప్పుడు వచ్చింది కోపం? చూడండి, కారు ద్రాక్షలు కాయగా. ఆమేన్. ఆ తర్వాత వ్యవసాయం చేయడం ఆపేశాడంట. దాంట్లో ఉన్న గచ్చ మొదలను తొలగించలేదు, అలాగే నీరు కట్టలేదు, ఎరువు పెట్టలేదు, దాన్ని దున్నలేదు, ఏ పని చేయకుండా వదిలేశాడు. అంటే ఇంకా తోట ఆయనది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో పరిశీలన చేసుకో. దేవుడు కరుణామూర్తి, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన ప్రేమమూర్తి. నువ్వు ఫలించాలని ఇన్ని సంవత్సరాల నుంచి యేసయ్య నీ వైపు చూస్తున్నాడు బిడ్డ. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తూ నా బిడ్డ ఫలిస్తుందా, కనీసము ఒక్క ఫలమన్నా ఇస్తుందా, ఆత్మ ఫలాలలో ఫలిస్తుందా, వాక్యానుసారముగా జీవిస్తుందా, ప్రార్థనలో ఎదుగుతుందని ప్రభువు కనిపెట్టినప్పుడు నీవు కూడా ద్రాక్ష ఫలములు ఫలించిన రీతిగా ఉన్నావు, కానీ పనికి రాని ఫలములతో నిండి ఉంటే నీ పరిస్థితి కూడా అంతే. ఆమేన్. ఇక నిన్ను పట్టించుకోడు ఆయన, ఇక నీ మీద జాగ్రత్త ఉండదు, నిన్ను భద్రపరిచే గుణము దేవునికి ఉండదు, నిన్ను విడిచిపెట్టేస్తాడు. అయితే ఇక్కడ చూడండి 27వ అధ్యాయంలో ఏముంది? నేను దానిని కాపు కాస్తాను, దానిలోని గచ్చ పొదలను నేను తొలగిస్తాను, ముళ్ళ కంపలను తిరిగిస్తాను, అయితే అది మరలా తిరిగి కాపు కాయను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేవుని ప్రజల మీద దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో మనం చూడగలం. ఆయన కోపం అంటే ఎంతసేపు? నిమిషం మాత్రం. ఆయన వాత్సల్యము నీ జీవిత కాలం అంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపము నిమిషము మాత్రమే. ఆయన వాత్సల్యత చాలా గొప్పది. దేవుని ప్రియమైన సంగమా, దేవుని కోపమునకు మనము బలి కాకూడదు. దేవుని యొక్క వాత్సల్యానికి మాత్రమే మనము సొంతం కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు తిరుగుబాటు చేస్తున్నారు, లొంగని జనముగా ఉన్నారు, దేవునికి తావివ్వని ప్రజలుగా ఉన్నారు, అన్య దేవతలను మొక్కుతున్నారు, వారి ఇష్టానుసారముగా బ్రతుకుతున్నా. దేవుడికి ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసా? వారు ఆయన ప్రజలు, ఆయన జనులు, ఆయన సొంత కాబట్టి తిరిగి 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 బాగు చేయాలని, వారిని ఫలింప చేయాలని దేవునికి ఆశ. 5వ అధ్యాయంలో విచారకరమైన పరిస్థితి, వాళ్ళు ఫలించలేని అనుభవం, విడిచిపెట్టబడిన స్థితి, శత్రువుకు అప్పగించబడిన స్థితి, ఇక వారి మీద దేవుని దృష్టి నిలవలేని స్థితిలో కోపానికి ఉగ్రతకు దాసులైన వారి మీద మరలా దేవుని యొక్క కరుణావరసము 27వ అధ్యాయంలో వచ్చేసరికి దాన్ని నేను కాపు కాస్తాను, దాన్ని నేను కాపు కాస్తాను, దాన్ని నేను కాస్తాను. ఆమేన్. సంఘము మీద దేవుని కృప అంతటిది. ఆమేన్. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడి సంఘములో చేర్చబడి విశ్వాసంగా దానిని ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన మితిలేని ప్రేమ నువ్వు దూరంగా వెళుతున్నా నిన్ను పట్టుకురావడానికి యేసయ్య ఆశపడతాడు. నువ్వు నశించిపోతున్నా నిన్ను విడిచిపెట్టడానికి ఆ ప్రియుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రియమైన జనమా, నా బిడ్డలు నేను విడిచిపెట్టలేను. మన కన్న బిడ్డలు మనకెంత వ్యతిరేకం ఉన్నా, తల్లి తండ్రులను ఈడ్చి బయట వేసిన, వారిని కొట్టిన, దూషించిన తల్లి
దాచుకుని బయటికి చెప్తే బరువు పోతుందని ఆ బిడ్డల మీదనే మనసు నిలుపుతారు. ఆఖరి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ బిడ్డలు కాదని ఎవరు చెప్పలేరు. దుఃఖమునంతా అలుసుకుంటారు. యేసయ్య కూడా ఈరోజు మనం ఎంతగా దేవునికి దుఃఖాన్ని కలిగించిన, దేవుని ఎంతో విచారమైన స్థితిలోనికి తీసుకెళ్ళిన, ఆయన బిడలముగా ఎంతో పాపపు స్థితిలో మనం నడుస్తున్నా ఆ యేసయ్య నిన్ను క్షమిస్తూ నిన్ను రక్షించడానికి, నీ చేయి పట్టుకోవడానికి, నిన్ను కాపుగాయడానికి, తిరిగి ఆయనలో బలించడానికి యేసువారు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విచారకరమైన పరిస్థితిలో నుండి ఆనందకరమైన ఫలభరితమైన తోటగా చేయాలన్నది దేవుడు వాంఛ. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము దేవుని మందిరములో నాటబడిన మొక్కలమై వర్ధిల్లుచుంటాం. చెప్పండి, కొడతావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనులు ఎక్కడ నాటబడ్డారో తెలుసా? ఎక్కడ చెప్పాలా? ఆయన మందిరములో నాటబడిన వారము. మనము ఫలించుచు వర్ధిల్లుచు ఉండడం దేవునికి ఇష్టం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కాస్తూ ఉన్నాడు. ఎత్తులు పడొద్దండి, గర్వంలోనికి నడవద్దండి, అతిశయించొద్దండి. నీ డబ్బు నీకు పనికి రాదు. హల్లెలూయా. నీ అంతస్తులు నీకు పనికి రాదు. దేవునికి దూరం ఉంటే నువ్వు ఎవరైనా సరే, ఎంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఎంత కోట్ల ఆస్తి ఉన్నా, దేవునికి దూరమైన నీ బ్రతుకు రేపు నరకాగ్నిలోనికి వెళ్ళవలసిందే. ఆమేన్, హల్లెలూయా. మానవ జాతి అంతా తెలుసుకోవాలా, మన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, ప్రభువును అంగీకరించాలా, పాప క్షమాపణ ఇచ్చే దేవుని యొద్దకు నీవు నీ అంతట నీవు వచ్చి పడుకోవాలా. హల్లెలూయా. అయ్యా, ఈ పాపపు హృదయాన్ని కడుగు నాయన. తండ్రి, ఈ లోకంలో చెడుతనం ఉంది. ఏ మనిషిలో కూడా మంచి తనము లేదు. నేను ఉదయం లేసి రాత్రి వరకు నేను సంచరించే స్థలంలో మంచిని వెతుకుతున్నా, ఎక్కడ నాకు కనపడదు. అయితే ఈ జనముల మధ్య, ఇలాంటి దుష్టత్వములో నడిచే మనుషుల మధ్య నోవహు వలె నీతిమంతులుగా ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హనోకు వలె నీతో నడవబడి మేము ఎత్తబడాలా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ కృప కిందకి మనము యేసయ్య చేతుల్లోకి వస్తే ఖచ్చితంగా ఆ యేసు నిన్ను కాయును. హల్లెలూయా. ఫలభరితమైన తోటగా నిన్ను చేయును. ఆమేన్. ఆయన నీకు నీరు కట్టును. ఆమేన్. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో తెలుసా? ఫలములతో నింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భద్రత ఆగిపోదు, ఆయన కాపుదల ఆగిపోదు, ఆయన నీరుగా వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ యొక్క శక్తి జీవజలములో నగి ఆయన మందిరంలో పారుతుంది. ఆమేన్. ఈ సమృద్ధి నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ గంట సేపు కూర్చున్నా నీకు దొరకదు, దొరకదు, దొరకదు. దేవుని మందిరములోనే నీకు ఇచ్చి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రములు. చూద్దాము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 26వ వచనం అండి. 11:26 స్పీడ్ గా. వారు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనగా ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను ఎవరండి? దేవుని జనులు. ఆమేన్. విమోచకుడు ఎక్కడి నుంచి వస్తాడంటే సియోనులో నుండి వస్తాడు. ఆమేన్. విమోచకుడు అనగా క్రీస్తు. ఆ ఇశ్రాయేలు జనములో నుంచే రక్షకుడు, విమోచకుడు, ప్రాణమును అర్పించిన యేసు వస్తాడు. యెరూషలేములోనే ఆయన పుట్టాడు. యెరూషలేములోనే ప్రాణము అర్పించాడు. యెరూషలేములోనే గొల్యాతు గొల్గొతా శిఖరం మీద ఆయన శిలువ రక్తము కార్చాడు. విమోచకుడు వచ్చున్నాడు. వచ్చి ఏం చేశాడంట? యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న భక్తిహీనత ఆయన తొలగిస్తాడు. వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు
రాకడకు ముందు ఆమేన్ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా యెరూషలేములోనికి చేర్చబడతారు. ఏ దేవుణ్ణి వారు పొడిచారో అదే దేవుణ్ణి వారు ఏమంటారు విశ్వసించి వారి కన్నులతో పాపాన్ని ఒప్పుకునే కృప దేవుణ్ణి ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇశ్రాయేల్ చరిత్ర అంతటిలో కూడా దేవుడు వారిని దండించడము క్షమించడము మనము చూడగలము. ఆమేన్. దండిస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? సాధించేస్తున్నాడు. ఈనాడు మనల్ని కూడా అనేక మార్లు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియమైన బిడ్డలారా? దండిస్తాడు. నువ్వు అవిధేయతలో చిన్న పనిలో కూడా దేవునికి దూరం అయిపోతే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? దండిస్తాడు. దండించినప్పుడు ఏం తెలుస్తుంది? అయ్యో నేను దేవునికి దూరం అయ్యాను కాబట్టి దెబ్బ తగిలింది, ఈ కష్టం నా కుటుంబానికి కలిగింది, అందుకే నేను నష్టాలు కూడా అప్పులు ఉండగా శ్రమలు కూడా నడుస్తున్నాను. ఎందువల్ల? నా దేవునికి నేను దూరం అయిపోయాను. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవునికి దండించినప్పుడు మనము దారికి వస్తాం. మన బిడ్డలు కూడా తప్పు చేస్తున్నప్పుడు దండించకపోతే వాడు ఇంకా చెడిపోతాడు. తల్లిదండ్రులమైన మనం ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తామండి? బిడ్డలను దండిస్తాం. వారి తప్పును వారికి తెలియచేస్తాం. తప్పును ఒప్పింప చేసి సరిచేసి వారు బాగు చేయడానికి శిక్షిస్తాం. హల్లెలూయా. ఆ పద్ధతిలోనే దేవుడు కూడా తన ప్రజలను దండించడం ఎందుకో తెలుసా? వారిని సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయన సరిచేయ హస్తము, ఆయన సరిచేయను, ఆయన నిన్ను బలపరచును, ఆయన నిన్ను స్థిరపరచును. ఆమేన్. ఆయన సరి చేస్తున్నప్పుడు పట్టిన వారిగా ఉండకూడదు. నువ్వు అవకాశం ఇవ్వాలి. అందుకే దావీదు హృదయం ఎంతగానో గొప్పది. ఏమంటారో తెలుసా? అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించుము. ఆమె పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. నాలో నీకు ఆయాసకరమైన ఏ మార్గమైన ఉన్నదేమో దాన్ని తొలగించమని దేవుడికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఆమేన్. లోకంలో ఎవరికి పరిశుద్ధం కాదండి, అందరిలో దోషం ఉంది. హల్లెలూయా. అయితే దేవుని వశంలోనికి వచ్చిన వాడు, దేవునికి తల వచ్చిన వాడు, దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్న వాడి హృదయము మార్చగలిగాడు దేవుడు. ఆమేన్. మనం కూడా అడగాలి దావీదు వలె, నాలో ఏమైనా ఆయాసకరమైన మార్గం ఉంటే దాన్ని నాలో నుండి నువ్వు తొలగించు. ఇశ్రాయేల్ ప్రజలలో భక్తిహీనత ఆయన తొలగించాడు కాబట్టి ఆ జనులు రక్షింపబడదు. యుగాంతంలో ఈ కార్యం జరుగుతుంది. అయితే వారికంటే ముందుగా నీ దేవుడు నా దేవుడు కల్వరిలో తన రక్తాన్ని కాల్చి అన్య జనులకు, దేవుడు లేని ప్రజలమైన మనకు దేవుడు ఈ రోజు ఏమి ఇచ్చాడో తెలుసా? పాప క్షమాపణ ఇచ్చాడు. మనమందరము రక్షింపబడిన వారు. రక్షింపబడి ఫలిస్తూ ఉన్నావా? ఫలములు లేని కారు ద్రాక్షలు, పనికిరాని ఫలములతో నింపబడావా? ఒకసారి యోచన చేసుకో. ఆమేన్. ఈనాటి స్థితి రేపు ఉండదు. ఈనాడు బ్రతుకున్న వాళ్ళము రేపు బ్రతుకుతామో లేదో తెలియదు. బ్రతికి ఉన్న కాలం అందే మన హృదయాన్ని చేయాలమా సరి చేసుకోవాలా? దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంకా చూద్దాం యెషయా గ్రంథము 27వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు ఇశ్రాయేలులారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోబడుదురు. ఆ దినమున వచ్చేదరు. ఆమేన్. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు ఏం చేస్తారంట? చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలా? యెహోవాకు నమస్కారము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తున వరకు నది వరకును యెహోవా తన ధాన్యమును కొరకును ఇశ్రాయేలు వారులారా మీరు ఒకరినొకరు
కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైతున్నారంట? ఎక్కడున్నారు? దేశం యొక్క నలుదిక్కులా చెదిరిపోయారు. వారి డిఎన్ఏ వేరుగా ఉంటుంది, మన డిఎన్ఏ వేరుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు వారికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. వారి డిఎన్ఏ ఆధారంగా ఎక్కడెక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వారందరూ ఎక్కడికి చేర్చబడాలా? యెరూషలేములోనికి కూర్చోబడాలా. వారందరూ ప్రోగు చేయబడాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెరూషలేములో పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. యెహోవాను తిరస్కరించి ఈనాడు ఆ యొక్క కోపం ద్వారా, దేవుడు విడిచిపెట్టడం ద్వారా, కాపు కాయకుండా వదిలేయడం ద్వారా వారు ప్రపంచం యొక్క నలుమూలలోనికి చెదిరిపోయారు. అయితే యుగము అంతమున అంటే ఈ చివరి దినాలలో వారందరూ తమ దేశానికి కూర్చోబడతారు. వారు ఒకరినొకరు ఏం చేస్తారంట? కలుసుకుంటారు. ఆమేన్. ఎప్పుడు? వారిలో ఉన్న భ్రష్టత్వము తొలగిపోయినప్పుడు. ఎప్పటికి కూడా వారు మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు వచ్చాడంటే నమ్మరు. ఆమేన్. అయితే ఈ యుగాంతంలో వారు కూడా యేసు వైపు చూస్తారు. ఆమేన్. ఆయన నామం వలన వారికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇశ్రాయేలు పర్వతం మీద అనగా యెరూషలేము పర్వతం మీద దేవాది దేవునికి నమస్కారము చేయుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. అక్కడ బూర ఊదబడుతుంది. మనకు కూడా బూర ఊదబడుతుంది. ఎప్పుడు చెప్పగలరా? దేవుని యొక్క ప్రత్యక్షత సమయంలో, సంఘము ఎత్తబడే సమయంలో మధ్యాకాశంలో బూర శబ్దము వినబడుతుంది. ఆ బూర శబ్దము వినవారు ఎవరైతే విశ్వసించున్నారో, క్రీస్తు రక్తంతో కడిగిన భక్తులకు ఆ బూర శబ్దం వినబడుతుంది. వారు ఎత్తబడతారు. సమాజంలో నిద్రిస్తున్న వారు ఆ బూర శబ్దము వినగానే వారు కూడా మహిమ కలిగిన శరీరములతో, మహిమ కలిగిన ఆత్మలతో వారు ఎత్తబడతారు. ఆమేన్. ఆ బూర శబ్దములాగా, బూర శబ్దమైనప్పుడు నలుదిక్కుల విశ్వాసులు ఎలాగా కూడుకొని మనమందరము మధ్యాకాశంలో కలుసుకుంటాము. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బూర ఊదబడుతుంది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఏ దిక్కున ఉన్న జనులారా, మీరందరూ రెడీ అని బూర అనగా దేవుని యొక్క కదలిక, దేవుని యొక్క స్వరము వారి హృదయాలకు తాకగానే ఎక్కడెక్కడ దిక్కుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమకూర్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు సంఘము కూడా దేవునిలో ఫలించాలి, మంచి ఫలములతో నింపబడాలనిగా రేపు ఆయన బూర శబ్దంతో రాబోతున్నాడు. సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. మనమందరము ఆయా సంఘముల వారు. ఎక్కడెక్కడన్నా ప్రపంచం నలుదిక్కుల దేవదూతలు ఏం చేస్తారు? మనల్ని ప్రోగు చేస్తారు. మనమందరము మధ్యాకాశంలోనికి ఎత్తబడతాము. దేవుని సముఖంలోనికి చేర్చబడతాము. హల్లెలూయా. ఈ బూర శబ్దానికి నువ్వు రెడీగా ఉండాలి. ఈ బూర శబ్దము నీకు వినబడాలనగా భక్తిహీనత నీ హృదయంలో నుంచి తొలగిపోవాలి. చెడుతనము నీ హృదయంలో నుంచి విడిచిపెట్టాలి. ప్రభువైన క్రీస్తును అంగీకరించాలి. ఆయన రక్తముతో నువ్వు కడగబడాలా. ప్రభు ఐయామ్ రెడీ. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం. హల్లెలూయా. నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, నీవే నా సర్వం. పాట పాడతావు కానీ హృదయం దేవునికి దూరముగా ఉన్నదేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఫలించకపోతే ఏమవుతుంది? బయటికి త్రోసివేయబడి ఆరని అగ్నిలో, నరకములో ఏం చేస్తావు? అంగలారుస్తూ ఉంటాం. ఆమె భూమి యొక్క దిగువ భాగాలలో ఏమున్నదని సైంటిస్టులు ఏం చేశారు? చాలా మైళ్ళ దూరంలోనికి ఆ యొక్క మిషన్ ద్వారా పంపించడం జరిగిందంట. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత లోపల నుంచి అగ్నిలాగా మంట వస్తూ వారి పరికరాలు కూడా కాలిపోయే స్థితిలో ఉన్నదాన్ని. అప్పుడు వారు ఆ యొక్క కెమెరా కూడా దృష్టిని చూడగలిగారంట. అక్కడ నుంచి అరుపులు వస్తున్నాయంట. స్త్రీల అరుపులు, పురుషుల అరుపులు, అనేక మంది జనుల కేకలు, అయ్యో 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 నా బాధతో కేకలు వేయడం జరిగిందంట. ఆమె నాస్తికుడు ఆ పని చేశాడు. దేవుడు లేడు అన్నవాడు
అడుగు భాగంలో ఏమున్నది, పాతాళం అనేది ఉన్నదా లేదా, అసలు దేవుడు ఉన్నాడా లేడని చర్చ జరిగించడానికి మరి అతను చేసినప్పుడు దేవుడు ఉన్నాడు. ఆమేన్. పాతాళం అనేది ఉన్నది అన్నప్పుడు పరలోకం కూడా ఉన్నది, దేవుడు అనేవాడు ఉన్నాడని ఆ నాస్తికుడు ఒప్పుకోవడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బ్రతికిన బ్రతుకులో నువ్వు ఏదో బ్రతుకుతున్నాను, అక్కడో ఇక్కడో జీవించిన కాలంలో నేనేం చేసినా సరిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్ లో నీ పని ఏమవుతుంది? అదే కేకలు, అదే అరుపులు. అందుకే దేవుడు క్రోధం లేదు. అలా క్రోధం ఉందా? క్రోధం ఉంటే ఈరోజు మనం క్షమించబడి నిండారుగా దేవుని పరిశుద్ధ స్థలంలో ఎంత తోకలాడిస్తాం, ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంతగా మన హృదయంలో ఇంకా పాపం ఉంచుకున్న ఈడము నిలబడి కూర్చున్నామంటే దేవుడు క్షమిస్తున్నాడా లేకపోతే ఏంటి చెప్పాలమ్మా? కాబట్టి ఆ కరుణామూర్తిని మనం దుఃఖపరచకూడదు. దేవుడిచ్చిన ఛాన్స్లో, అవకాశంలో మనం ఏం చూసుకోవాలి చెప్పాలమ్మా? ఈ రోజే కానీ ఒక చట్టం వచ్చిందనుకో, రాజ్యంలో నుండి నీ యొక్క ముఖ్యమంత్రి ఏదైనా చట్టాన్ని విడుదల చేశారనుకో, 2 దినాలలో నీకు ఫలాన్ని వస్తుంది ఆపర్చునిటీ, అది నువ్వు ఉపయోగించుకోవాలి. ఫలానా కావాలంటే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావంటే అన్ని అలర్ట్ చేసుకుని ఆ లబ్ధి పొందుకోవడానికి ఎదురు చూస్తా. దేవుడు కూడా పరలోకాలను ఇవ్వడానికి నీకు ఎంత అవకాశము ఇస్తున్నాడు. ఎందుకు? నువ్వు రెడీగా ఉండడానికి. ప్రియుడా, దేవుని రాజ్యానికి సిద్ధపడు. మంచి ఫలములతో మనము నింపబడాలి. కారు ద్రాక్షలు దేవునికి పనికిరావు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులే దేవుని సొంతం. దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు బ్రతికిన దినాలలోనే నువ్వు సరి చేసుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 10-12 వచనాలండి. 11, 10, 12. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు శిగురునంద జనములు విచారణ చేయుదురు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలగను. ఆ దినమున శేషించిన ప్రజల శేషము అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కుషులో నుండి, ఏలాములో నుండి, షీనాములో నుండి, అమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజమును నిలువబెట్టును. ఆమేన్. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని ఏంటంట? సమకూర్చును. ఆమేన్. అంటే చూడండి, దేవుని యొక్క కాపుదల చెదరిపోయిన వారిని సమకూరుస్తుంది. ఎందుకని? వారు ఆయన ప్రజలు కనుక, ఆయన ప్రజలైన వారు చెడిపోయి నశించిపోకుండా కాపు కాయాలి. ఆ ఫలాలు దేవుని రాజ్యంలో నింపబడాలా, తన ఇల్లంతా నింపబడాలని దేవుని యొక్క ప్రయాస. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా దేవుడు తన ప్రజగా స్వీకరించాడు. తన రక్తం చేత నిన్ను విమోచించాడు. ఈరోజు క్రీస్తునకు దూరముగా ఉండకు. ఆమేన్. ఆయన నీ దేవుడు, నీవు ఆయన జనము. ఆమేన్. ఫలించవలసిన రీతిలో నువ్వు ఫలించడానికి ఆయన కూడా చూడండి. ఈ రోజు నువ్వు దేవుడి మందిరంలోనికి వచ్చేవాళ్ళగా దేవుడు నిన్ను ప్రోగు చేస్తాడు. ఆయన ఆకర్షణ లేనిదే ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేరంట. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వారు ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు, అవునా కాదా? ఎన్నో జాతుల వారు ఉన్నారు, ఎన్నో ప్రాంతాల వారు ఉన్నారు. అయితే అందరూ కూడా ఆయా పరిధిలో ప్రోగు చేయబడ్డారు. ఎక్కడికి? ఆయన స్థలంలోని. నీవు ఆకర్షించబడ్డావు. దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు. ఆయన ఆకర్షించలేని ఈ దినమున ఈ మందిరంలో నువ్వు కూర్చోనలేదు, ఈ వాక్యం వినలేదు. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన సంఘంలో నీవు చేర్చబడ్డావు. కాబట్టి ఫలించడానికి ఇష్టపడు. గత జీవితంలో నీ యొక్క అనుభవం ఎలా ఉందో, ఎలాగ నడిచావో, ఎలాగున్నావు, అయితే ఇక ముందు ప్రభువా నిన్ను ఎరిగిన జీవితం నాకు కావాలయ్యా,
మేము నీ ప్రజలమై ఉండి నిన్ను దుఃఖపరుస్తున్నామేమో, నీ ప్రజలమై ఉండి నిన్ను నిందల పాలు చేస్తున్నామేమో. ప్రభా, నీ ప్రజలకైనా మాదిరికరమైన నడక నాలోనికి రాని, నా ద్వారా నీ నామము ఘనత పొందాలయ్యా, నీ నామము హెచ్చు కావాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సరిగా కాపు కాయడం ద్వారా ఎవరికి వస్తుంది? యజమానుడికి ఘనత వస్తుంది. ఆమేన్. మనం కూడా మన పిల్లలను చక్కగా పెంచితే పిల్లలకు కాదు ఘనత ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుందండి? పెంచిన తల్లిదండ్రులకు వస్తుంది. మీరు తల్లిదండ్రులు ఎవరో కానీ మీరు చక్కగా ఈ ప్రపంచంలో చెడిపోతున్న ఈ జనంలో మీరు ఇంత చక్కగా పెంచారంటే తల్లిదండ్రులకు ఘనత వస్తుంది. అలాగే నువ్వు చక్కగా దేవుని ఎదుగుతున్నామంటే ఎవరికి ఘనత? నీ దేవునికి ఘనత. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని చూపుని అంశాన్ని పెట్టుకున్నాం. ఏంటండి? దేవుని చూపు నిన్ను కాచేది, దేవుని చూపు నిన్ను భద్రపరిచేది, దేవుని చూపు ఏమిస్తుంది? నీకు మంచి ఫలములతో నింపేది. ఆయన చూపు నీ మీద నిలిస్తే ఆయన నిన్ను ఫలింప చేస్తాడు, ఆయన నిన్ను కాస్తాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఆమేన్. ఆయన చూపు ఎక్కడుందంటే చూడండి, యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు చూడండి లోకమంతటా సంచరిస్తున్నాయి. చాలా మంది చెప్తుంటారు, సాతాను నన్ను ఓడిపోజేస్తుంది, నేను విడిచిపెట్టాలనుకున్న అలవాట్లను పాపాన్ని దేవునికి దగ్గర కావాలనుకున్న ఈ సాతాను నన్ను పట్టి పీడిస్తుంది, ఈ సాతాను నన్ను బలహీనపరుస్తుంది, కాబట్టి నేను దేవునిలో సరిగా ఎదగలేకపోతున్నానని ఎవరిని నిందిస్తుంటది? సాతానును నిందిస్తుంటారు జనం. అయితే దేవుడు ఏమంటున్నాడు? యథార్థ హృదయము గలవారిని. ఆమేన్. యథార్థ హృదయం అనగా దేవునితో చక్కనైన త్రోవల్లో నడుచు వారిని ఏం చేస్తాడంటే ఆయన బలపరుస్తాడా? బలహీనపరుస్తాడా? బలపరుస్తాడా? సాతానుపై జయమునిస్తాడా? అపజయమునిస్తాడా? ఓడిపోయి వెనకమలే బ్రతికిస్తాడా? సాగిపోయే కృపనిస్తాడా? సాగిపోయే కృపనిస్తాడు. అయితే నువ్వు సాతాను మీద చేస్తున్నావు, ఏంటి కారణం? నీలో యథార్థత లేదు, నువ్వు సరిగా జీవించాలనుకోండి, నువ్వే ఆ రూట్లోకి రాలేక దానితో లేకపోతే ఎవరి మీద వేస్తున్నావు? నిందా సాతాను మీద వేస్తున్నావు. కానీ దేవుడు ఏంటి? యథార్థ భక్తి కలిగిన వారిని, వారి హృదయాలను బలపరచడానికి లోకమంతంతకంటే యెహోవా కనులు చూస్తున్నవి. ఆమేన్. నిజంగా దేవుడితో నడవాలన్న వారిని దేవుడు బలపరుస్తాడు. బలపరచడానికి ఆయన కన్నులు లోకమంతటా ఏం చేస్తున్నాయంట? సంచరిస్తున్నాయి. ఆమేన్. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. నీ భక్తిహీనతను తొలగించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. నువ్వెప్పుడు బలహీనుడవుతావో వెంటనే ఆయన హస్తము నిన్ను క్యాచ్ చేస్తాడు, వెంటనే ఆయన హస్తము నిన్ను సర్చ్ చేస్తుంది. ఆయన చూపు, ఆయన దృష్టిని మీద పడి మళ్ళా పక్కదారి మళ్ళీ ఆయన రూట్లని తెచ్చుకుంటాడు. ఆమేన్. ప్రతి దినము ప్రతి గడియ ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మీద నిఘా ఉన్నది, నిన్ను బలపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దానికి నీవు సాతాను మీద సొట్టు పెట్టి తిరుగుతున్నావు అనగా నీవే యథార్థ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేదు. ఆమేన్. ఆయన చూపు ఎలాంటిది? బలపరిచే చూపు. హల్లెలూయా. ఆయన చూపు నీ కొరకు కాస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. ఆమేన్. డెఫినెట్ గా నా జీవితాన్ని దేవునికి అప్పగించానా? నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టిన యేసయ్య నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకే నేను జీవించాలనుకుంటున్నాను. ఈ లోకంలో నీ చెడుతనం నాకు అక్కరదు, నాకు ఏ వాంఛ ఉంది, ఏ కోరిక ఉంది. నేను ఈ లోకంలో ఏది కోరలా, నీ వలే నేను పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా ఉండ తీర్మానించుకున్నాను. ఎందుకు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, యథార్థముగా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను అన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు?
తన కను దృష్టితో బలపరుస్తూ ఓడిపోనివ్వగా ముందుకు సాగిపోనిస్తాడు. దేవునికి స్థితి కలుగును గాక. ఇంకా చూద్దాం కీర్తనలు 33వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమేన్. ఈ మాటల్లో మనం గమనిస్తే దేవుని దృష్టి నుంచి ఎవరము తప్పించుకుంటామా? చెప్పాలండి, తప్పించుకోలేం. అయితే ఎంత దొంగ పొగరో కదా, దేవుడు చూడలేదని ఎన్నో దొంగ తిరుగుడు వ్యవహారాలు, ఎన్నో ఆపము కార్యాలు, ఎంతో చెడున్నాడు. ఇంట్లో భార్య అయితే నా భర్త ఏమి చేయలేడు, వాడిని ఎలాగైనా తోక ఆడింది. ఒకవేళ భార్యను నా భార్య ఏమి చేయలేదు, ఎలాగైనా నేను తోక ఆడించొచ్చుంది మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? భూమి మీద ప్రతి నరుని ఆయన చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడండి? తానున్న నివాస స్థలంలో నుండి నరులందరినీ దృష్టించుచున్నాడంట. ఆమె అక్కడ నుంచి మనందరి నడకలు ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు, విచారిస్తున్నాడంట. ఆమె చూడండి, నేనున్నాను, మరి యువగా సేవ చేస్తున్నాను, మీకు అందరికీ ఒక కాపరిగా నడిపిస్తున్నాను. మరి యువగారు నా సేవకురాలు, ఈమె ఎలాగుంది, ఈమె నడక ఎలాగుంది, ఈమె వాక్యానుసారంగా నడుస్తుందా, ప్రజలకైతే బోధిస్తుంది కానీ వాక్యం ఈమెలో ఉందా లేదని నా జీవితంలో నన్ను బట్టి ఏం చేస్తాడని విచారణ చేస్తాడు. మనకు బాగా తెలుసు విచారణ చేయడం. ఒక పిల్లను మన ఇంటికి తెచ్చుకోవాలన్నా, ఒక పిల్లోడికి మన పిల్లను ఇవ్వాలని ఏం చేస్తామమ్మా? రహస్యంగా వెళ్ళి విచారణ చేయందే తెచ్చుకో, విచారణ చేయందే ఇవ్వం. అలాగే నీ జీవితాన్ని బట్టి ఎవరు విచారణ చేస్తున్నారు? దేవుడు విచారణ చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు కదా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారి హృదయాలన్నింటినీ ఏకరీతిగా నిర్మించిన వాడు దేవునికి స్తోత్రాలు. నిన్ను నన్ను ఆయన నరులందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన చూపు నరులందరి మీద ఉంది. చెడ్డవారి మీద, మంచివారి మీద ఉంది, వారి క్రియల మీద ఉంది. వారిని పరిశీలిస్తూ ఉన్నాడు, వారిని విచారిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి నుంచి మనము తప్పించుకోలేము. మన భక్తి ఎంతో, మన నీతి ఎంతో, మన పరిశుద్ధత ఎంతో, మన యథార్థత ఎంతో, నువ్వు దేవుని ఎలాగ సేవిస్తున్నావో దేవునికి తెలుసు. ఒకవేళ ఆయన తెలియని వాడైతే రేపు అక్కడికి పోయినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి అక్కడికి నువ్వు చేరలేవు. అక్కడికి చేరాలంటే ఇక్కడేం చేయాలా? ఆయన నన్ను చూస్తున్నాడు. ఆమేన్. నా కదలికలు ఆయనకు తెలుసు, నా మాట ఆయనకి తెలుసు. నేను కూర్చోవడం, నిలిచిండు, నా మాట నా నోటికి రాకమునిపే తెలుసు. ఆమేన్. మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆయనకి ఏమో తెలియదు అన్నట్టు, ఆయనకు అసలు మన గురించి ఏం అర్థం కాదన్నట్టు కొంతమంది అయితే ప్రతిదీ ఆయన దగ్గర ఏం చేస్తాము? అయ్యా, నేను ఫలానా ప్లేస్ లో ఉన్నాను, ఫలానా ప్లేస్ లో ఫలానా సంఘాన్ని 100 మందిని 1000 మందిని నేను కాస్తున్నాను, 100 మందిలో బలహీనలు ఎవరో నాకు తెలియదు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎక్కంత మనమే ఎవరికి చెప్తాం? నీకు ఆయనకి తెలియదా? నువ్వు ఎంతమందిని కాసేది ఆయనకి తెలియదా? నీకు ఎంతమంది పిల్లలని తెలియదా? నీ భర్త చెడిపోయేది ఆయనకి తెలియదా? నీ పిల్లలు చెడిపోయేది ఆయనకి తెలియదా? నీ కష్టాలు ఆయనకి తెలియదా? నీ అప్పుల్ని ఆయనకి తెలియదా? నీ ఇంటి చుట్టూ ఎంతమంది అప్పులు తిరిగిపోయేది ఆయనకి తెలియదా? చెప్పాలమ్మా. నీ సమస్య ఏమిటో కూడా ఆయనకి తెలుసు. దేని గురించి దుఃఖపడుతున్నావు కూడా ఆయనకి తెలుసు. అయితే మనమేంటి? మన గోడంతా ఆయన దగ్గర చెప్తాం. నిజంగా ఆయన మన పరిస్థితి అంతా ఎరిగిన వాడంటే ఏం చేయాలి? ప్రార్థన ఎలా ఉండాలి చెప్పాలండి. దేవా, నీకు మరుగైంది ఏం లేదు, నా బ్రతుకులో ప్రతి అరువు నీకు తెలుసు, నీ చిత్తానికి
వదిలేస్తున్నాను, నాకు అన్ని శ్రేష్టమైన నువ్వు ఇవ్వగలిగిన వాడు, నీవే చూసుకుని ఆమె అంటాం. కానీ మనము గంటల గంటల లిస్ట్ చెప్తున్నామంటే మనం ఎంత అమాయక ప్రజలముగా దేవుణ్ణి స్తుతిస్తున్నామో తెలుస్తున్నామే. నిజంగా ఈ యథార్థం తెలిసిన వాడు, నేను అడిగే దానికంటే నాకు హెచ్చైన వాటిని, శ్రేష్టమైన వాటిని, ఇదిగో నేను కోరుకుంటే చిన్నవి నువ్వు ఇస్తే గొప్పవి. ఆమేన్. నేను అదే ప్రార్థన చేస్తాను, నా వ్యక్తిగత ప్రార్థన. అయ్యా, నేను ఇదని కోరుకుంటే నువ్వు నా మీద ఇంకా ఎక్కువ ఉన్నావు ఆలోచన. అయితే నేను ఈ చిన్న కోరికనే కోరితే నువ్వు నా మీద గొప్ప తలంపులు కలిగి ఉంటే అవేం కావాలి. కాబట్టి ఆయనకే వదిలేయాలి. ఎవరికి స్తుతి కలుగును గాక. కాబట్టి చూడండి, మనం ఎవరి దృష్టిలో ఉన్నాము? దేవుని దృష్టిలో ఉన్నాం. ఆయన చూపు ప్రతి మనిషి మీద ఉంది. జాగ్రత్త. ఈ రోజు నుంచి అయినా, ఈ సంవత్సరమైన నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రభువుకు అనుకూలమైన మార్గంలోనికి రా. యథార్థ హృదయంతో ప్రభువును సేవించు వారిని ఆయన విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని భద్రతను చూస్తే దానియేలు ఎలా ఉన్నాడమ్మా? యథార్థ హృదయము. చట్టము వచ్చిన దినమునకు 3 మార్లు ఏం చేశాడు? కిటికీలు మూసుకొని చేశాడా? కిటికీలు తెరిచి చేశాడా? కిటికీలు తెరిచి యథార్థంగా యెరూషలేము తట్టు ఆయన తిరిగి ప్రార్థన చేయడం రహస్యంగా. ఏమనుకున్నారు అక్కడున్న ప్రజలు? ఈ దానియేలును ఈ ప్రార్థన ద్వారా ఇరికియాల. హల్లెలూయా. చట్టాన్ని తెచ్చారు వారే. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఏ మనిషి కూడా ఏ దేవుని దగ్గర మనవి చేయకూడదు, నీవే దేవుడు, నీ దగ్గరికే మనిషి రావాలా, నీ దగ్గరే మనవి చేసుకోవాలి. అయితే దానియేలు ఏంటి? తన దేవునితోనే మనవి చేసుకోవాలి. అది ఆయనకి ఇష్టం, ఆయన క్రమం. కానీ అంత చట్టంలో కూడా రహస్యంగా చేసుకోలేదు, కానీ యథావిధిగా చేశారు. అయితే ఫిర్యాదు అన్ని చేంజ్ చేశారు. దానియేలును ఎక్కడేస్తారమ్మా? సింహాల బోనులో వేశారు. కానీ సింహాల బోనులో దేవదూతలు పంపి దేవుడు ఏం చేశాడు? ఆయన యందు నమ్మకస్తుగా యథార్థంగా బ్రతికే ఆ విశ్వాసిని దానియేలును ఆ సింహాల నోరు మోయించాడా? సింహాలకు అప్పగించాడా? చెప్పాలి. మోయించాడు. అంటే చూడండి, దేవుని చూపు దానియేలు మీద ఉన్నదా లేదా? దానియేలు ప్రార్థించే తెలుసు, దానియేలు మీద శత్రువులు కుట్రబడింది తెలుసు. సింహాల బోనులో వేసింది దేవుడు చూడకపోతే దేవుడు ఎలా పంపుతాడు? ఈ దినమును మీరు గ్రహించుకోవాలి. నీవు భక్తి చేస్తున్నావంటే నీ భక్తి ఆయనకి తెలుసు. నీ ఇంట ఉన్న సమస్యలు ఎవరికి తెలుసు? చెప్పాలా? దేవునికి తెలుసు. హల్లెలూయా. సింహాల నోల నుండి, బలాఢ్యుల నోల నుండి, శత్రు భయాల నుండి దేవుడు నిన్ను తప్పించగలడు. ఆమేన్. వారి నోళ్ళు మోయించగలడు. అంతవరకు వల్ల ఏమీ చేత రాదండి. వారి తున్నపులు అంటే వేయలేరు, కానీ కష్టపడే వాళ్ళని దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నోళ్ళు ఎవరు మోయించాలా? ఎవరు మోయించాలా? సర్వశక్తిమంతుడైన దేవుడు నోరు మోయిస్తాడు. నీ భర్త నోరు మోయిస్తాడు. నీ మీద అపవాదులు వేసే భర్త నోరు మోయిస్తాడు. నీ భార్య నోరు మోయిస్తాడు. నీ శత్రువులు, ఇరుగు పొరుగు వారి నోళ్ళు ఆయన ఖచ్చితంగా మోయించగలడు. ఆమేన్. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఏం చేయాలా? యథార్థమైన భక్తి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని చూపు మన మీద నిలుస్తూ ఉంది. ఇదే కీర్తనలు 33వ కీర్తన 19వ వచనం చూద్దాం. ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నేను చూచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు దేని కొరకు విచారపడకు. దేవుని ఆనుకో, దేవుని ఆశ్రయించు, దేవుని మీద గట్టి నమ్మకంతో ముందుకు సాగు. దేవుని ప్రియమైన బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క భద్రత మనం గమనిస్తే ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనములో దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఆమేన్. యాకోబు కుమారులు అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాలు. ఇశ్రాయేలు జనాలను యాత్ర చేస్తూ అరణ్యంలో పోతుంటే ఎవరి మీద ఉందంట? దేవుని భయము ఆ
చుట్టూ ఉన్న పట్టణాలు, మీరు వెళ్ళే పట్టణాల మీద ఉన్నారు కనుక వారు వీరిని తరమలేదంట. ఆమేన్. దేవుని భక్తులారా, నిజంగా మనం భక్తి సాగితే చుట్టూ ఉన్న పట్టణం వారికి, చుట్టూ ఉన్న వారికి నువ్వేమిటో తెలుసు. నీ మీదకి వారు రావాలన్నా భయపడతారు, నీ దేవుని కదిలించాలన్నా భయపడతారు, నిన్ను దూషించాలన్నా భయపడతారు, నీకు హాని చేయాలన్నా భయపడతారు. ఏంటో తెలుసా? ఎందుకో వీరి పక్షాన దేవుడు ఉన్నాడు. వారి దేవుడు బలాఢ్యుడు. అబ్బో వారితో లేకపోతే కుదరదండి. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప శక్తిని దేవుడు మనకిస్తాడండి. అంత గొప్ప దేవుని యొక్క భద్రత మనకిస్తాడు. అంటే మన దేవుణ్ణి బట్టి మనకు హాని జరగదు. ఆమేన్. నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? నీ దేవుణ్ణి బట్టి నీవు ఏ ప్లేస్ ఉన్నా నీకు హాని కలగదు. ఆమేన్. విశ్వాసంతో నిలిస్తే ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. ఎలీషా చుట్టూ ఏమున్నాయంట? అన్ని రథములు ఉన్నాయి. ఎలీషా ఒక్కడే. ఎలీషా దగ్గర సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. సేవకుడు ఉదయాన్నే లేచాడు. హల్లెలూయా. చూడగానే చుట్టూ రథములతో సైన్యం అంతా కూడా వీరిని చుట్టుముట్టింది. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో మన ఎదుట మన చుట్టంతా కూడా ఏమున్నాయి? సైన్యము చుట్టుమంటారు. మనం మట్టి వాళ్ళం ఎలాగైపోతామంటే ఏం చేశాడు ఎలీషా? ప్రార్థన చేసి, దేవా ఈ దాసుని కన్నులు నువ్వు తెరువు, మా చుట్టూ ఏమన్నావో వీడు చూడగలగాల అన్నప్పుడు దాసుని కన్నులు తెరవబడ్డాయి. ఏమున్నాయి? ఎలీషా చుట్టూ ఏమున్నాయి? పర్వతం వలె అగ్ని ఉన్నది, అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి. చూడండి, శత్రువులు కాడేమున్నాయి? సామాన్యమైన గుర్రాలు, సామాన్యమైన రథాలు ఉన్నాయి. వీరి చుట్టూ సేవకుడు చుట్టూ ఏమున్నాయి? సేవకుడు చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను నిలిపాడు దేవుడు. ఆమేన్. 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 నీ దేవుడు నీ చుట్టూ ఉండి కావాలి కాస్తాడు. అది మర్మం. అది మన కన్నులకు అర్థం కాదు. అనేక భయంకర పరిస్థితులలో బయటకు వచ్చావంటే నీ దేవుడే నిన్ను రక్షించాడు. అనేక వ్యాధుల నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుడే నిన్ను రక్షించాడు. ఆయన నీ చుట్టూ రాముంటాడట, అగ్ని ఆహారముగా ఉంటాడు. అందుకే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నా జనుల చుట్టూ నేను నిలుచున్నాను. ఆమేన్. ఈ సంవత్సరం అంతా నీ దేవుడు నిన్ను కాపు కాయలుగాక, నిన్ను భద్రపరచునుగాక, ఆయన కను దృష్టిలో నువ్వు పోషించబడుతుగాక, ఆయన కను దృష్టిలో నువ్వు నడిపించబడుతుగాక, ఆయన పాలనలో నువ్వు ముందుగాక. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎక్కడికి పోయినా, ఏ కల మధ్యకి పోయినా, ఎవరి మధ్యలో నువ్వు నిలబడినా నీ దేవుడు నీ చుట్టూ మహిమతో నింపబడి అగ్ని స్తంభముగా నిలిచి నిన్ను కాయలుగాక. ఏ అపాయము నీ గుడారమును సమీపించకుండా ఉండనుగాక, ఏ తెగులు నీ గుడారమును సాకకుండా ఉండనుగాక. ఆయన రెక్కల కింద నీకు భద్రము కలుగునుగాక, ఆయన నీకు ఆశ్రయమై నిలుచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దావీదు అందుకే దేవుడిని ఎంతగానో స్తుతిస్తాడు. నా శృంగము, నా దుర్గము, నా కేడము, నా ఆశ్రయము, నా ప్రాకారము, నా బండ, నా ఆధార శిల, సమస్తము నీవే. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుని కాపుదల ఎంత గొప్పదండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపి సింహముల నోరుని మోపించను. దానిని అంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మనకు సమయం ఉంది. మన దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలి? నిర్దోషులుగా ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. నా జీవితంలో ఇది నేను కనులారా చూస్తాను. ఈ సాక్ష్యాన్ని నేను చెప్పుకోవాలి ఈ సమయంలో. అదే నేను ప్రథమంగా సేవలోకి వచ్చిన సమయాలలో, ఈ ఊరికి వచ్చిన కొత్తగా 10 సంవత్సరాల కిందట విరామం లేకుండా సేవ చేస్తున్నాను. అయితే మాకంటే పెద్దవాళ్ళు, మనం పేరు చెప్పకూడదు కానీ వాళ్ళు కొంచెం ద్వంద్వ మీనింగ్స్తో, ఇప్పుడు సేవకులు బాగలేరు,
చాలా చోట్ల సేవకులు పాపాలలో ఉన్నారు, అపాయము కీళ్లు వస్తున్నాయి, చాలా మంది కొడుతున్నారు అని చెప్పి ద్వంద్వ అర్థంతో మాట్లాడుతున్నారు. నేను ఇట్లా కూర్చున్నా, నా పక్కన మాట్లాడే వ్యక్తి కూర్చున్నాను, ఆ పక్కన ఇంకొక వ్యక్తి కూర్చున్నారు. ముగ్గురము స్త్రీలమే. అయితే మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా గురించే మాట్లాడుతున్నారు. నేనైతే గౌరవింపి చెప్పలేను, నా పుట్టి పెద్దవారు కాబట్టి నేను లోపడాను, కాబట్టి నేనేమీ చేయలేనని చెప్తూ నేను అంటున్నాను. దేవుడు నాకు కృపావరములు ఇచ్చాడు. నేను దేవుడి వల్ల నా కృపావరములు పొందుకొని వాడబడకపోతే నేను శాపగ్రస్తురాలను అవుతాను. అయితే ఈ లోకం మీద ఎవరు ఏమి ఎలా ఉన్నారో సేవకులు కానీ ఎవరైనా వారి ప్రతిఫలం మనం పొందుకుంటారు. యథార్థంగా నడిచే వారి పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన నన్ను వాడుకుంటున్నాడు కనుక నేను వాడబడాలా, లేకపోతే నా జీవితం శాపగ్రస్తం అయిపోద్దని చెప్తున్నాను. అంటున్న సమయంలో ఒక కుక్క, ఇంటి కుక్క శరీరంతో సహా వదిలించుకొని నేరుగా మా వైపుకి వచ్చింది. నా మీదకి ఎగబాకలే, ప్రక్కనున్న మనిషి మీదకి ఎగబాకలేదు, కానీ మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తి మీదకి ఎగబాకుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, అయ్యా నేనైతే నోరు మోయించలేదు, కానీ నీవే ఆ కుక్కను పంపించి ఈ వ్యక్తి నోరు మోయించావు. ఆమేన్. నిర్దోషిగా యథార్థముగా బ్రతికే వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఇంట్లో కట్టేసే కుక్క చేతితో రావడం ఏంటి? మా మీద ఎగబడకుండా తీ అంటున్నారు, కానీ మేము తీర్చడానికి కాదు, వచ్చింది ఆ మనిషి మీద ఎగబడడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, అంటే చూడండి, ఆ సందర్భం దేవుడు చూశాడు, ఎదిరించలేని స్థితి దేవుడు చూశాడు, నిర్దోషమైన సేవలో నడిచి నన్ను దేవుడు చూశాడు కనుక కుక్కను పంపించాడు. ఆమేన్. ప్రతి బ్రతుకులో కూడా అంతే, దేవుడు నేను చూస్తుంటాడు. నీ ప్రవర్తన ఆయనకి తెలుసు, నీ సేవ ఆయనకి తెలుసు, నీ విశ్వాస జీవితము ఆయనకి తెలుసు, నీ లోటులు ఆయనకి తెలుసు, నీ సమస్యలు ఆయన. నువ్వు నిబ్బరంగుండు, నువ్వు నిబ్బరంగుండు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి అంతా నువ్వు సేవిస్తున్న దేవుడు కాపాడించేసి ఆమేన్. ఆయన నీ కార్యాలు చేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. దేవుడు కౌగిలిలోకి ఆయన నిన్ను తీసుకుంటాడు. ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలోనికి నువ్వు వస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నీవు ఆదరించబడతావు. దేవుడికి స్తుతి కలుగుతా. ఈ మాటలు మనలో దీవించబడుతా. తరవంచుగా ప్రార్థన చేస్తున్నా. మహిమ స్వరూపి అయిన దేవానికి స్తోత్రం. మృత్యుంజయమైన తండ్రి నీకు వందనాలు. ఈ మాటలను బట్టి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఏ సంవత్సరమైన నీ బిడ్డలు నీలో ఫలించే అనుభవం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీలో ఫలించాలని ఎంతో ఆశపడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. గచ్చ బదులు ముళ్ళ కంపలు నాయన వ్యర్థమైన వాటిని తొలగించడానికి నువ్వు ఇష్టపడుతుండగా ప్రభావ నీ ప్రజలైన వారు నీకు దూరంగా ఉండనేలా అదేవా కనికరించు. ఇశ్రాయేలు ప్రజలను కూర్చున్న వాగ్దానమైనప్పటికీ మాకు మీరు తండ్రిగా ఉన్నారు. మాలో ఉన్న పొరపాటును క్షమించండి ప్రభావ. నీ ఉద్దేశమంతా మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సరిచేయం, బాగు చేయం. నీ కృపాస్తం కిందకి మమ్మల్ని నిలుపుకోమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.